5 ఎలిమెంట్స్ అని ఒక థియరీ ఉంటుంది హాలీవుడ్లో. వాటర్, ఎయిర్ అండ్ అగ్ని అండ్ ఆ పంచకోణలు కానీ, ద మేకింగ్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ హాలీవుడ్కి ఎక్కడా తగ్గలేదు. అండ్ ఇండియన్ సినిమా ఆల్రెడీ హాలీవుడ్లో ఒక స్టాండర్డ్ వేసుకుంది. ఆ స్టాండర్డ్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద మూవీ. అండ్ ట్విస్ట్లు కూడా మనం అనుకునేలాగా కొట్టుకునే సినిమా లాగా ఆగిపోకుండా ఒక సెంటిమెంట్ ఆఫ్ వాత్సల్యం, ప్రేమ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కొట్టుకోవడం, ఎక్స్ లవర్తో ఎలా బిహేవ్ చేస్తాము, ఇప్పుడున్న ట్రెండ్ని, అండ్ ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎంత జరిగినా సరే క్షమిస్తే ఎదుటివాడు ఒక మనిషి ఎలా మారుతాడు. సో అలా ప్రతి ఎలిమెంట్ని టచ్ చేశారు. విఎఫ్ఎక్స్ అది మనం 100% మాట్లాడుకోవాలి. విఎఫ్ఎక్స్ ఈజ్ లైక్ 1, 2, 3 చేయడానికి మన ఇండియన్ ఫిలిం వాళ్ళు చాలా బడ్జెట్ అయిపోతుంది అంటారు. అసలు విఎఫ్ఎక్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. నేను మళ్ళీ చూస్తాను ఇంకొకసారి 4Dలో. నిజంగా మనం వాటర్లో దూకేసామా, నిజంగా మనల్ని ఆ క్రొకడైల్ వచ్చి తినేస్తుందా, మనమే చంపేసామా, రక్తం మన మీద పడుతుందా. సో ఎవ్రీ సీన్ వాజ్ లైక్ సో బ్యూటిఫుల్. వి లివ్డ్ ఇన్ ద మూవీలో మనం సినిమా చూడటం కాదు, సినిమా లోపలికి మనం వెళ్ళిపోయి మనం కూడా వాళ్ళతో పాటు ఇది మునికి కత్తులు కటార్ల మధ్యలో తిరిగినట్టు ఉంది. సూర్య గారి యాక్టింగ్ చెప్పేదే ఉందండి. ఎలా అనిపించాడు, నెక్స్ట్ లెవెల్. ఆయన 7th సెన్స్ ఈజ్ ఆల్వేస్ ఆర్ తెలుగు పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇన్ లాంగ్. డ్యూల్ కాదండి, ఇట్స్ అ పాస్ట్ అండ్ ప్రెసెంట్. సో ఇట్స్ అ పాస్ట్ అండ్ ప్రెసెంట్. అండ్ కొత్త సూర్య ఎంతైతే మోడర్న్ గా బ్లేజర్స్ వేసుకొని ఆ టిచిక్ డాన్స్ వేసాడో, పాత సూర్య అలాగే ఒక ఆదిమానవుడిలాగా ఒక ప్రాపర్ కింగ్ ఎలా ఉంటాడు, 1,00,000 మందినైనా చంపేసే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, బిహేవియర్ కానీ చాలా బాగుంది. టికెట్ వసూలు అవ్వలేదు అని పెద్ద సినిమాలు చూసిన ప్రతిసారి ఆడియన్స్ ఏడుస్తారు. అరే 250 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం, మనకి ఓన్లీ 150 రూపాయల సినిమానే చూశారు, మళ్ళీ టికెట్ కొనాలి అన్న ఫీల్ ఉండదు. 250 రూపాయల టికెట్కి 500 రూపాయల ఎంటర్టైన్మెంట్ వస్తుంది 100%. బాబీ డియోల్ ఇస్ లైక్, ఆయన మళ్ళీ నేను టీనేజ్ లో ఉన్నప్పుడు బాబీ డియోల్ వాజ్ ఎంటర్డ్ యాజ్ ఎ హీరో. ఆయనకు అప్పుడు రావాల్సిన బ్రేక్ నాకు తెలిసి ఒక ఏజ్ తర్వాత వస్తుంది అంటారు చూసారా. ఆయనలో యాక్టింగ్ స్కిల్స్ వాళ్ళ నాన్నగారికి ఎలా అయితే బ్రేక్ వచ్చిందో అన్నదమ్ముల్లో, ఈయనకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంత బాగుంది. ఆదిమానవుల నుంచి మనం ఇప్పుడు రెగ్యులర్ మోడర్న్ పీపుల్ మర్చిపోయింది ఏంటంటే, శత్రువుని మనకి ఇబ్బంది పెడితే చంపేయాలి, కొట్టేయాలి. ఆదిమానవులు అలా చేస్తాం. మనం బాగా ఎడ్యుకేట్ అయిపోయాం, మనం క్షమించేసి దయతో వదిలేస్తున్నాం అని మనం లీగల్ సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాం కదా, అది చేయట్లేదు మనం. ఆదిమానవులే గ్రేట్. అసలు అప్పట్లోనే ప్రేమలు, దయ, క్షమాగుణం ఉంది. అది మళ్ళీ ఈ కాలానికి నేర్పించడానికి మరో రకంగా చెప్పారు మూవీలో. సూర్య గారు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, అసలు డౌటే లేదు. ఆయన పర్ఫార్మెన్స్కే క్వశ్చన్ చేయక్కర్లేదు. మేకింగ్, డెలివరీ అనేది చాలా బాగుంది. సో దట్ హ్యాస్ RRRకి డెఫినెట్గా ధీటుగా ఇంకా ఎక్కువ స్టాండర్డ్స్లో ఉంది. అసలు నెగిటివ్ అనేది మేబీ ఆ మీడియా అది సినిమా చూడనంత వరకు రావచ్చు. సో ఈ సినిమాకి ఆడవాళ్లలో ఉండే ఒక చిన్న ఎమోషనల్ దౌర్బల్యం ఉంటుంది. మాకేంటంటే ఏదైనా జరిగినప్పుడు అబ్బా మేము ఏం చేయలేము, మా వల్ల కాదు, మాకు ఒక అబ్బాయి సపోర్ట్ కావాలి, మాస్కులిన్ కాదని. ఒక్కసారి ఆడపిల్లకి నీకెందుకు నేనున్నానని ధైర్యం ఇస్తే, బాలా త్రిపుర సుందరిలాగా క్యూట్గా ఉండే ఆడపిల్ల కాళీలాగా లేకపోతే భద్రకాళిలాగా మారి చంపేసే ఒక షిఫ్ట్ని చూపించారు. అది కూడా చాలా బ్యూటిఫుల్గా. ఆయన రాకుండా వెనకాలండి ఇచ్చే ఒక మానసిక స్థైర్యంతో, అది కంపల్సరీ ఆ మూవీ తెలుగులో ఎస్పెషల్లీ కొంచెం ఇంట్రోవర్ట్స్ నాలాగా ఉంటారు ఆడపిల్లలు, బయటకు రాని వాళ్ళు, వీళ్ళు కంపల్సరీ చూడాలి. అదేంటంటే ఇందాక చెప్పా కదా, టికెట్ డబ్బులు వసూలు అవ్వలేదు అన్న ఫీలింగ్ నుంచి వసూలు అయిపోయి అనుకొని 2 కూడా ముందే ప్రీ బుకింగ్ ఉంటే కొడేసుకుందాం, 250 రూపాయలు పెట్టన్నట్టుంది ఎంట్రీ.